జగిత్యాల జిల్లా మల్యాలలో చోటు చేసుకున్న ఇద్దరు విద్యార్థుల మృతి ఘటన తీవ్రంగా ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి సుశాంత్ మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ నగర్ దరూర్ కెనాల్ వద్ద చేపట్టిన ఈ ఆందోళనతో కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం నిర్వహించడం, హాస్టల్ సిబ్బంది వైఫల్యంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొడుకు నాకు ఆశ ఉండదు సారు, మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, అది మాకు కూడా ఆశ ఉంటది. నువ్వు చంపేసినావు, నువ్వు ఏం చేసినావు? పోరగాళ్ళు ఎట్లా పోయారు నీళ్ళకాడి? నీ రెస్పాన్సిబుల్ లేదా? హాస్టల్ సార్ లేదా? స్కూల్ సార్ హాస్టల్ సార్ ఎడిపోయింది సార్. వచ్చినప్పుడు మేమన్నాం, సార్ మరి మా పిల్లలు మాకు అప్పచెప్పొద్దు, పొద్దుగాల తీసుకోపోతాం సార్ అని అన్నాం. అనేపాటిగా సార్ ఏమంటున్నాడు, మీరు ఉంటే ఉండండి లేమ్మా, మేము తీసుకొని సాగు చేసేస్తాం, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, మేము చేస్తాంలే సాగు అంటే ఏమి, ఎందుకు సార్ అట్లా అన్నదా? మేము కనుక్కోలేదు పిల్లల్ని, వాళ్ళకి లేరా పిల్లలు సార్? వాళ్ళకు ఉన్నారు కదా పిల్లలు, మరి మా పిల్లలకి ఎట్లా న్యాయం చేస్తలేదు? మాకెందుకు పడుకోక లేదా సార్? ఒక్కొక్క పిల్లలు 14 సంవత్సరాల పిల్లలు సార్, ఇంకా 5 సంవత్సరాలు పడితే చేస్తారు వాళ్ళకి. మాకు తెలియకుండా పోస్ట్ మార్టం ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు మేనత్తో మాట్లాడుతున్నా, నేను మేనలేదు నచ్చుకుంటాం. ఎందుకు ఇట్లా చేశారు సార్? మాకు చచ్చిపోయినా చెప్పలేదు, మేము ఫోన్ చేసినా కూడా నేనే మాట్లాడినా. నేను డిఎస్పీని మాట్లాడుతున్నా, నేను ఎస్పీని మాట్లాడుతున్నా, నేను సార్ కమిషనర్ మాట్లాడుతున్నా, ఎంఆర్ఓ వాళ్ళ ఈ ఊరు అల్ల ఎమ్మెల్యే ఇంకా ఎవరో మాట్లాడి ఫోన్ చేసి అమ్మమ్మ సంతకాలు పెడతారంటే మేము వచ్చేదాం, కాపండి సార్, పిల్లగాడు మంచిగా మా తమ్ముడు అడ్డం పడిపోయిండు, తీసుకొని వస్తున్నాం సార్. మేము వచ్చినప్పుడే, మేము పిల్లగాడిని చూసినప్పుడే మీరు చేయండి అన్నాం, రికార్డు కూడా ఉన్నారు సార్.